ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? వైసీపీ అధినేత జగన్ ఆయన పిఏ కేఎన్ఆర్ వ్యవహారంలో ఇదే నిజమైంది. మద్యం కుంభకోణంలో ఏకంగా 3,500 కోట్ల దోపిడీ జరిగినట్లు సిట్ నిర్ధారించింది. జగన్ అండతో కేఎన్ఆర్ 100 కోట్లు వెనకేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. గురువును మించిన శిష్యుడిగా కేఎన్ఆర్ ఎదిగిన తీరుపై పొలిటికల్ సర్కిల్స్లో ఇప్పుడు రచ్చరచ్చగా చర్చ నడుస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ లో జగన్ రెడ్డి పిఏ నాగేశ్వర్ రెడ్డి ఆస్తులు చూసి అధికారులకే బయళ్లు కమ్ముతున్నాయి. గురువును మించిన శిష్యుడిగా కేఎన్ఆర్ బాగానే ఎదిగాడు అని పొలిటికల్ సర్కిల్లో జోరుగా చర్చ జరుగుతోంది. 2004లో జగన్ ఆస్తులు కేవలం 9 లక్షలని ఐటీ రిటర్న్స్ లో చూపారు. 2009 నాటికి అది 77 కోట్లకు, 2011 ఉప ఎన్నికల నాటికి 365 కోట్లకు చేరింది. తండ్రి వైఎస్ఆర్ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ పొందిన ప్రతిఫలాలే ఇవని సిబిఐ తేల్చింది. ఇప్పుడు అదే బాటలో జగన్ పిఏ కేఎన్ఆర్ నాగేశ్వర్ రెడ్డి ఆస్తులు 5 ఏళ్లలో ఏకంగా 20 రెట్లు పెరగడం సంచలనం సృష్టిస్తోంది. 2014-19 మధ్య కేఎన్ఆర్ అధికారిక ఆదాయం కేవలం 18.24 లక్షలు. జగన్ సీఎం అయ్యాక ఆయన ఆదాయ గ్రాఫ్ ఊహించని స్థాయికి చేరింది. మద్యం స్కామ్ ప్రధాన నిందితుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో జరిపిన లావాదేవీలపై సిట్ దృష్టి పెట్టింది. కేఎన్ఆర్ బినామీ పుత్తా శివశంకర్ రెడ్డి, హుండాయ్ షోరూం భాగస్వామి ఉస్మాన్ సందీప్లను బ్యాంక్ స్టేట్మెంట్లతో పిలిపించి సిట్ అధికారులు క్షుణ్ణంగా విచారిస్తున్నారు. కరోనా తర్వాత కేఎన్ఆర్ ఆర్థిక పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జీతం తీసుకునే స్థాయి నుంచి జీతాలిచ్చే స్థాయికి, అద్దె కట్టే స్థితి నుంచి బెంగళూరు లాంటి పొరుగు రాష్ట్రాల్లో ఇళ్ల అద్దెలు వసూలు చేసే స్థాయికి ఎదిగారు. 2019లో జగన్ సీఎం అయ్యాక ప్రభుత్వం నుంచి జీతభత్యాలు తీసుకున్న కేఎన్ఆర్ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయక తప్పని పరిస్థితి నెలకొంది. ఆ 5 ఏళ్లలో కేఎన్ఆర్ దాఖలు చేసిన రిటర్న్స్ చూసి అధికారులే షాక్ అవుతున్నారు. జగన్ ప్రభుత్వ చివరి 5 ఏళ్లలో 18 లక్షల నుంచి మొదలై వరుసగా 30 లక్షలు, 42 లక్షలు, 39 లక్షలు, 40 లక్షల మేర స్థూల ఆదాయాన్ని ఐటీ రిటర్న్స్ లో చూపించారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో కేఎన్ఆర్ ఆదాయం 4.44 కోట్లకు పెరిగినట్లు ఐటీ రిటర్న్స్ చెబుతున్నాయి. అయితే జగన్ కనుసన్నల్లోనే ఈ మధ్య కుంభకోణం సాగిందని, టీఏ వెనకేసిన 100 కోట్ల వెనక తాడేపల్లి ప్యాలెస్ యజమాని హస్తం ఉందనే చర్చ నడుస్తోంది. త్వరలోనే కేఎన్ఆర్ కు ఉచ్చు బిగుస్తుండగా సిట్ విచారణ తాడేపల్లి ప్యాలెస్ దాకా వెళుతుందా లేదా అనేది సస్పెన్స్ గా మారింది.